నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తమైతే తెలంగాణ రాష్ట్రంలో సీటు దర్యాప్తు దూకుడు పెంచుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. కేవలం పసలైనటువంటి ఒక కేసుగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి నేతలందరినీ ఆల్మోస్ట్ సీట్ విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మాత్రం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయన విచారణ సందర్భంగా కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందీనగర్లో ఉద్రిక్త వాతావరణం, ముఖ్యమంత్రి నివాసానికి కూడా ముట్టడించేటువంటి యోచనలో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కినటువంటి పరిస్థితులు. ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే ఇప్పటికే విచారణ నేపథ్యంలోనే ఇంత భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. ఇక భవిష్యత్తులో దీనికంటే ముందడుగు వేస్తే మాత్రం భారీ స్థాయిలో మాత్రం ప్రతిఘటన తప్పదు అనేది మాత్రం బీఆర్ఎస్ నేతల యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. మరోవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పురుడు పోసుకొని ఆలోచనకి కేంద్ర బిందువుగా మారినటువంటి గదిలోనే నేడు విచారణని ఎదుర్కోవడం ఎంతవరకు ఇదిగా ఉంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో భావోద్వేగానికి గురయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మొత్తం నేపథ్యంలో తెలంగాణ ఎపిసోడ్లో సీటు విచారణ ఏ విధంగా సాగుతుంది? బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా కొంతవరకు పక్షపాత ధోరణి ఎక్కడైనా కనబడుతుందా? కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఎన్నేళ్ల పాటు ఈ విచారణను కొనసాగించేటువంటి యోచన కనబడుతుంది? బీజేపీ వర్షన్ ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నల మీద మాత్రం ఈరోజు మనం మెగా డిబేట్ని ప్రారంభించేటువంటి ఆలోచన చేద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సునీతారెడ్డి గారు, బీజేపీ పార్టీ నాయకురాలు, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. వెంకటస్వామి గారు, మీతోనే ప్రారంభిద్దాం. విచారణ ఇంకా ఎన్ని సంవత్సరాలు సాగుతుంది? ఇది బీజేపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ కూడా ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయలేదు అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కానీ ఇది ట్రైలర్ మాత్రమే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఏమంటారు? హలో, చెప్పండి. అన్న అడుగుతున్నారా? ఎస్ వెంకటస్వామి గారు, మిమ్మల్ని. ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు అంటే ఇప్పుడు ట్రయల్ అంటే ఏంది అంటే విధ్వంసం చేస్తారా? ట్రయల్ విధ్వంసం చేస్తారా? ఏంది వాళ్ళ ట్రయల్ అంటే ఏంది? ఇప్పుడు వాళ్ళు చేయదలుచుకున్న ఏంది? నిన్న పశ్చిమ చేసిన, రేపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో విపక్ష ట్రయల్ అంటే అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా అయితే ఆందోళన చేశారు, వారు కూడా అదే విధంగా ఆందోళన కనబడుతుంది. ఓకే, ఆందోళన చేయడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనగానే ఉండాలా. నిరసన ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, ఎస్ ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర మెంబర్స్ దయచేసి మ్యూట్ చేయండి, ఎందుకంటే కొంతవరకు డిస్టర్బెన్స్ వస్తుంది. వెంకటస్వామి గారు ప్లీజ్. ఇప్పుడు నిరసన వ్యక్తం చేయొద్దు అనేటువంటిది మాట కరెక్ట్ కాదు. నిరసన వ్యక్తం చేయొచ్చు. నిరసన వ్యక్తం చేయడానికి మాకు కానీ ఇంకెవరికి కానీ అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. అభిమానంతో వాళ్ళు చేసేటువంటి నిరసన కావచ్చు, వాళ్ళు చేసే నిరసన ప్రదర్శన కావచ్చు, ప్రజాస్వామ్యయుతంగా, తర్వాత మన నియమాలకు, లా అండ్ ఆర్డర్కు లోబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగానే నిన్న కొంత నిరసన జరిగినది. సరే, కొంత ఉద్వేగంగా ఉంటుంది, కొంత ఎమోషన్స్ ఉంటాయి. సో ఒక ప్రధాన నేత, పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతకి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా ఆ శ్రేణులు స్పందిస్తాయి. ఆ స్పందనను నేనేం తప్పు పట్టడం లేదు. కార్యకర్తలుగా ఇప్పుడు నేనున్నా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో నేనే ఫస్ట్ అరెస్ట్ అయినా. ఇది తెలంగాణ ఉద్యమం మొత్తంలో అరెస్ట్ అయింది ఫస్ట్ నేనే, 42 రోజుల దాని. ఆ టైంలో మా లెక్చరర్స్, తర్వాత టీచర్స్ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేసినారు. ఎట్లా ఇప్పుడు ఆడ శ్రీహరి అన్న కూర్చున్నారు, ఆయన అభిమానులు ఉంటారు. అట్లాగే కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. దానికంటే మించి ఏంటంటే ఈ ముఖ్యమంత్రిగా ఉండడం కంటే అంటే ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా అభిమానం ఉంటుంది. సో ఆ అభిమానంతో ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందనో, లేకపోతే ఆయన ఉన్న అభిమానం మీదనో నిరసన వ్యక్తం చేయడం, లేకపోతే వారికి నీరాజనాలు పాడడం అనేటువంటిది తప్పేం కాదు, అది చేయొచ్చు. కానీ దట్ షుడ్ బి లిమిట్స్. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. మేము కూడా చేసినాం. నేను కూడా ఢిల్లీకి వెళ్ళిన, రాహుల్ గాంధీ,
సోనియా గాంధీ విచారణ సందర్భంగా మేము ఢిల్లీలో ప్రదర్శన చేసినాము. ఆ ప్రదర్శన శాంతియుతంగా చేసినాము. అయితే కొద్దిగా కంపారిజన్ లేదు, ఆ కేసుకు ఈ కేసు కంపారిజన్ లేదు. ఎనీహౌ కంపారిజన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ నేతలకు సంబంధించి ఏదో ఇబ్బంది అవుతుందని కూడా క్యాడర్ రెస్పాండ్ కావడం నేను తప్పుపట్టడం లేదు. కానీ దాన్ని లిమిట్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. తర్వాత నేను ఇంకొక అంశం ఏంటంటే, నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సరే, మా ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు మా మినిస్టర్స్ ఇవన్నీ కూడా వ్యక్తిగత విమర్శకు పోతున్నాయి, కానీ నేను వ్యక్తిగత విమర్శకు పోదలుచుకోను, పాలసీ మీద మాట్లాడదలుచుకున్నాను. నేను ఏమన్నానంటే, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ప్రధానమైనటువంటి పాత్రధారులు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ మన చేతిలో ఉంటుంది. పోలీసు వ్యవస్థ అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ అది అదుపు తప్పినప్పుడు లేకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప యూనియన్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండదు. ఈ పోలీసు వ్యవస్థ అందరికీ బాస్ ఎవరైనా డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు. సో ముఖ్యమంత్రి గారి కనుసన్నలనే మొత్తం వ్యవస్థ అంతా నడుస్తుంటుంది. అది ఏ పార్టీదైనా కూడా, అది టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా లేదా మా పార్టీ అయినా ఏడైనా కూడా ముఖ్యమంత్రి గారే సంపూర్ణమైనటువంటి పవర్ అంటే పవర్ పాయింట్ ఆయనని. ఆ పవర్ పాయింట్ ఉన్నట్టు వాళ్ళ విషయంలో రెండు విషయాలు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సాధారణంగా శాంతి భద్రతల దృష్ట్యా లేకపోతే దేశ సమగ్రత దృష్ట్యా లేకపోతే సంఘ విగ్రహ దృష్ట్యా వీరన్నిటి దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను దాటినప్పుడు మాత్రమే, ఆ నియమాలను పోలీస్ శాఖ తనంతనే తాను దాటితే అప్పుడు ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేయాలా, హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయాలా, డీజీపీ కంట్రోల్ చేయాలా. ఒకవేళ కంట్రోల్ చేయలేదు అని అంటే అసమర్థత అవుతుంది. ఒకవేళ వాళ్ళు చేసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చిందంటే తప్పు అవుతుంది. అంటే అయితే తప్పన కావాలా లేకపోతే అసమర్థతన కావాలా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఈ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రాంతం గురించి అనుమానం తెలుసు. రాజకీయ దురంధరుడు ఆయన, రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మినిస్టర్గా చేసినాడు, సెంట్రల్ మినిస్టర్ చేసినాడు, ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు. అనేక రకాల అంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక లీడర్కు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థలన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగము హద్దులు మీరి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటే కంట్రోల్ చేయలేదు. కాబట్టి కంట్రోల్ చేసినా చేయకపోయినా అల్టిమేట్గా ఆయనే బాధ్యుడు కాబట్టి ఆయన విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఆయనకు నోటీసులు ఇచ్చినారు. ఆ నోటీసులకు ఆయన పాజిటివ్గా స్పందించినాడు. సరే ఏదో టైం అడిగినాడు దానికి, అది అంతా ఇగో ప్రాసెస్. దీంట్లో గవర్నమెంట్కి కానీ లేదా కాంగ్రెస్ పార్టీకి కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకు లేదంటున్నా అంటే, మనకు ఒక ఇండిపెండెంట్ దర్యాప్తు సంస్థకు ఒప్పజెప్పినాం. ఆ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి లోపల ఏం జరుగుతుందో అది మాకు కానీ మీకు కానీ మీ చివరికి ముఖ్యమంత్రికి కానీ సమాచారం ఉండకూడదు. నియమాల ప్రకారం ఉండకూడదు. ఒకవేళ సిట్ అధికారులు అక్కడ ఏం జరిగింది ఏమైంది అనేది లీక్ ఇస్తే మాత్రం ఆ సిట్ అధికారులు కూడా తప్పు అవుతుంది. కాబట్టి మాకేం సంబంధం లేకుండానే విచారణలో ప్రాథమికమైనటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ప్రభాకర్ రావును తర్వాత మిగతా అధికారులను విచారించిన తర్వాత వచ్చినటువంటి ఆ సమాచారాన్ని, ముఖ్యంగా నేను చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రానికి అధినేతగా 9.5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఆయనే సంపూర్ణ బాధ్యుడు కాబట్టి చివరికి ఆయనకు కూడా నోటీసులు వచ్చినాయి. ఆయన పోయిండు, సమాధానం చెప్పిండు. దాని మీద ఏం జరుగుతుంది ఏమొస్తుంది అందరం కూడా వేచి చూడాల్సిందే. దాన్ని ఊహించుకొని పేపర్లు రాసిన, ఊహించుకొని మీ టీవీలలో ఈ క్వశ్చన్ అడిగిండు ఆ క్వశ్చన్ అడిగిండు, ఈయన తడబడ్డాడు ఆయన తడబడ్డాడు లేకపోతే ఆయన దబాయించిండు ఈయన ఇవన్నీ కూడా. కానీ వెంకటస్వామి గారు వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో సిట్ నిష్పక్షపాతంగా అక్కడ విచారణ జరపడం లేదు, నిష్పక్షపాతం లోపించింది. సార్ ఇప్పుడు లోపల ఏం జరిగిందో చెప్పేటోళ్ళు ఇద్దరే. ఒకటి సిట్ అధికారి చెప్పాలి, లేకపోతే విచారణ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు చెప్పాలి. విచారణ ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడిగినారు, ఈ క్వశ్చన్ మేము ఈ సమాధానం చెప్పినామని ఏం చెప్పలే. ఊరికేనే మామూలు సతాయిస్తున్నామని చెప్పిండు. ఈవెన్ కేసీఆర్ అయితే ఆ మాట కూడా అనలేదు.
నన్ను సతాయించిన ఏమనలేదు. ఆయన వచ్చినాడు డిగ్నిఫైడ్ గా సమాధానం చెప్పి డిగ్నిఫైడ్ గా ఓకే వెంకటస్వామి గారు, చివరిగా ఒక్కటి ప్యానెల్లో ఇతర అభిప్రాయం తీసుకునే ముందు మీరు ఇందాకే అన్నారు మంత్రుల్లాగా కాకుండా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్లాగా కాకుండా నేను విధానపరంగా మాట్లాడతాను, ఖచ్చితంగా ముక్కుసూటిగా మాట్లాడతానని. ఓకే, ఇదే విధంగా అనుకున్న మున్సిపల్ ఎన్నికల్లో మైలేజ్ పొందడానికి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే ఈసారి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి అనేది మాత్రం ఆరోపణ వస్తుంది. దీని మీద ఏమంటారు? నేను ఏమంటున్నానంటే 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. లేదు లేదు, నా ప్రశ్న ఏంటంటే వెంకటస్వామి గారు, ఒకటి 2 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగుతూనే ఉంది, కరెక్ట్ గా ఎలక్షన్ ముందు రావడం ఏంటి? నేనేమంటున్నానంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఇన్సిడెంటల్లీ